టాక్ ఏంటంటే సీనియర్లు అందరిని పక్కన పెట్టేసి ఒక డమ్మీ క్యాండిడేట్ తీసుకుని వస్తా ఉన్నారు. బీఆర్ఎస్ కి మేల్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ చెప్పాను కదా 1975లో పార్టీకి వచ్చిన చెప్పమను కదా ఎవరు సీనియర్లు. అవి ఏం మాటలండి. రామచంద్రరావు గారు 1975 నుంచి 83 వరకు 81 వరకు ఏబీపీలు ఉండి బీజేపీ నాయకుడుగా తర్వాత బీజేపీ నాయకుడిగా శాసన మండలి శాసనసభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు అధిరోహించి తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామం మీద పార్టీ శాఖల మీద కార్యకర్తల మీద పట్టున్న నాయకుడు. ఈ రోజు మేము అదృష్టంగా భావిస్తున్నాం. తెలంగాణ బీజేపీకి ఈ రోజు ఒక శుభ సూచకం. ఇంకా ఏదైతే ఉందో రామచంద్రరావు గారి నాయకత్వంలో అందరం ఒకటేసారి ఆయన మాటనే మాకు వేదం లాగా ముందుకెళ్తాం. కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఎదుర్కొనే సత్తా ఉందని అంటారా? ఇక మీరు మారారు, ఇక మీడియాలు మారారు. కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టింది ఎవరు? కామారెడ్డిలా. కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టింది ఎవరు? కామారెడ్డిలా. బీజేపీ వెంకటరమణ రెడ్డి అనే ఒక నాయకుడు. మీకు అవసరమైతే మళ్ళా కొడంగల్లా అక్కడ కేసీఆర్ నిలబడతాడు అప్పటికి పెద్ద మనిషి. కానీ ఆ ఇద్దరి మీద మా కార్యకర్త నిలబెట్టి గెలిపించుకుంటాం. మాకొక్కటేనండి, కమలం ఒక్కటే గమనం. మీరు అనుకుంటున్నారు మీరు కామారెడ్డి ఎన్నికనే భవిష్యత్తు తెలంగాణకు సూచిక. భవిష్యత్తులో వచ్చేది బీజేపీ ప్రభుత్వం. కేసీఆర్ ని రేవంత్ రెడ్డి సబ్ కు సబ్ హరాకే घर पे भेज देते।